వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. హైదరాబాద్ మియాపూర్ ఫేజ్ 2 జనప్రియ కాలనీలో ఈ ఆలయం ఉన్నది. ఆలయానికి తూర్పున చెరువు, ఈశాన్యంలో రహదారి ఉండగా ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మితమైంది. జనప్రియ కాలనీ వాసులందరూ కలిసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. 2003 నవంబర్ 19న జగద్గురువు శంకరాచార్యుల వారు పుష్పగిరి విద్యానృసింహ భారతి వారి కరకమలములచే శంకుస్థాపన కావింపజేశారు. 2 సంవత్సరముల అనంతరం ఫిబ్రవరి 6, 2005న సద్గురు శివానందమూర్తి గారిచే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. మమ్ముల కావుమయ్యా ఓ బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. కరివదన నీ పద సదనమునే, కరివదనా నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయా. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. చిన్న ప్రాంగణంలో నిర్మితమైన అధిక సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శిస్తారు. నిత్య పూజలతో పాటు అన్ని పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతిమాసం సంకటహర చతుర్థి రోజు విశేష పూజలు, కళ్యాణం నిర్వహిస్తారు. మే 12 మంగళవారం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.